స్ట్రేట్ గా చెప్పండి, నిజానికి ముస్లింలని అవసరానికి మించి హక్కున చేర్చుకున్న పేరు రేవంత్ కి ఎక్కువ ఉందా, కేసీఆర్ కి ఎక్కువ ఉందా? నిజం చెప్పండి. బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి ఉంది. ఎక్కువలు తక్కువలు ఉండవు. ఇలా ఎవరైనా కూడా వాళ్ళని దగ్గర తీయాల్సిందే. రాజకీయాల్లో అవసరాలే ఉంటాయి. మీకు కూడా తెలుసా, రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అట్లే ఉంటుంది సంబంధం. ఈవెన్ బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ వాళ్ళతో ఆర్ఎస్ఎస్లో ముస్లిం మంచి ఒకటి ఉంది ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం ఉంది. అలా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు సార్, మేము అందరినీ కలుపుకుపోతాం, స్వదేశం స్వధర్మం అన్న ప్రతి ఒక్కరిని మేము కలుపుకుపోతామని ఓపెన్ గా చెప్తున్నారు. గాడిద గుడి లేదమ్మా, ఉన్నదంతా ఓన్లీ అవసరాలు. అవసరాలు అదే సరే, అదే పాయింట్ లో అయితే రేవంత్ చాలా చాకచక్యంగా వివరిస్తున్నట్లే కదా సార్. ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే చాకచక్యమా ఇల్లీగలా పక్కకు పెడితే రేవంత్ మార్క్ ఎన్నికలు నెక్స్ట్ ఇంకొక ఫేజ్లోకి వద్దాం. ఇప్పుడు నేను చెప్పింది అంతా ఏంటంటే నియమాలను ఉల్లంఘించి డిగ్గింగ్ ఎట్లా చేశారు, దొంగోట్లు ఎట్లా వేయించారు, ఇవన్నీ చెప్పాను. ఇక్కడ గ్రౌండ్లో ఏం జరిగింది, 3 days క్రితం వరకు కూడా 6వ తారీఖు నాటికి ప్రీ పోల్స్ ఏవైతే వచ్చినాయో బీఆర్ఎస్ అన్ని వన్ సైడ్ వచ్చాయి. మరి దాన్ని కౌంటర్ చేయాలంటే పబ్లిక్లో పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ 3 days చేయాలి. ఆ పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ దాదాపుగా విఫలమైంది. ఎందుకంటే వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేశారు, మనకు ప్రజల టర్న్అవుట్ ఉంది, అన్ని సర్వేలు మన దిక్కే ఉన్నాయి, ఇంత మనము దిగజారి డబ్బులు పంచాల్సిన అవసరం లేదన్నట్టుగా అక్కడక్కడ పంచినా కూడా వాళ్ళు ఇచ్చినంత ఇవ్వలేదు. వాళ్ళు 2500 స్టాండర్డ్గా ఇచ్చారు, ప్రతి దగ్గర చీరలు ఇచ్చారు. అపార్ట్మెంట్స్లలో వెల్ఫేర్ అసోసియేషన్స్కి పెద్ద మొత్తంలో 6 లక్షలు 5 లక్షలు ఇట్లా ఇచ్చారు. మీరు ఏదైనా కలర్స్ వేసుకోండి, లేకుంటే ఇంకోటి చేసుకోండి. తర్వాత రకరకాల పాత్రలు ఇచ్చారు, గ్రైండర్స్ కావచ్చు, మిక్సీస్ కావచ్చు. ఇవన్నీ ఓపెన్గా కాంగ్రెస్తో సంబంధం ఉన్న నాయకులే చెప్తున్నారు, మీడియాలో కూడా చెప్తున్నారు. అంటే బోరబండ, ఎల్లారెడ్డి కూడా ఇట్లాంటి బస్తీలు ఏవైతే ఉన్నాయో, యూసుఫ్గూడ, రహమత్ నగర్ బస్తీలు ఎక్కువ ఉన్నాయి. ఈ బస్తీలల్లో పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇచ్చినాక వాళ్ళు వద్దన్నారు, తీసుకుంటారు. తీసుకున్నాక ఇంకా సెంటిమెంట్ ఉంటుంది కొంత, మనకు డబ్బులు ఇచ్చారు కదా. కొందరు ఓపెన్గా చెప్పారు మీడియా ముందు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాం. ఈ రాజకీయ చైతన్యం అనేది వాళ్ళకి లేదు. కాబట్టి ఇది బాగా మ్యానిపులేట్ చేశారు. అయితే అంతకుముందు ఉన్న పరిస్థితి ఏంటంటే 10 to 15% యావరేజ్గా ఓ 12% 13% టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే. ఈ రిగ్గింగ్ కానీ, దొంగ ఓట్లు, తర్వాత ఇంపర్సనేషన్, వేరే వాళ్ళు పోయి వాళ్ళు ఓట్లు వేయడం కానీ, వాటితో పాటుగా ఈ తాయిలాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కలిపినా కూడా నా దృష్టిలో ఒక 7 to 8% ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. బట్ ఆ రిమైనింగ్ 2 to 3% ఏదైతే ఉన్నదో అది వరకు వస్తున్న ఎడ్జ్ డెఫినెట్గా బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో చూడాలి సార్. ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఇవన్నీ కామన్, డబ్బులు అన్ని చేస్తుంది, మనీ కామన్, కానీ ఇప్పుడున్నంత విచ్చలవిడిగా ఎప్పుడు జరగలేదు. హుజరాబాద్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ఇంతకంటే ఎక్కువ చేసింది. అది ఓకే, మీరు ఒప్పుకున్నారు, దానికి థ్యాంక్స్ సార్. నేను ఎందుకు ఒప్పుకోను. ఇప్పుడు ఒక ఎన్నికలలో డబ్బు అనేది 99లో చంద్రబాబు ఇంట్రడ్యూస్ చేశాడు. వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ఎంత ప్రతిష్టాత్మకమైన స్థానం అనే దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి ఖర్చు పెడతా ఉంటారు. అప్పటి పరిస్థితి వేరు. రాజేందర్ది అది చాలా జిద్దుగా తీసుకున్నారు కేసీఆర్ గారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు విషయాలు. బట్ గెలుపు ఓటములు అనేది ఏమైనా చేసి గెలవాలనేది ఒక పట్టుదల అయితే ఉంటుంది. సరే, ఇలా ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారనేది ఎన్నోసార్లు జూబ్లీహిల్స్ ఓటర్ల యొక్క నాడీని పరీక్షించిన అన్ని ఛానల్స్ కూడా మనకు చూపెట్టినాయి. అయినా కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు మారుతారా, అంత వ్యతిరేకత ఉన్నోళ్ళు డబ్బుకు అమ్ముడుపోతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడే నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లల్లో ఒకవేళ ఎవరు డబ్బు ఇవ్వట్లేదు, ఏది పంచట్లేదని ఏ నాయకుడైనా చెప్పినట్టయితే అది 100% తప్పు. గొంగట్లో అన్నం తినుకుంటా మనం వెంట్రుకలు ఏరుకున్నట్టే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సహజం. ఇది